విశ్వశక్తి ప్రేక్షకులందరికీ నేను మీ విశ్వనాథం నమస్కరించి చెప్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మొన్న మీకు చెప్పాను, ఈ యొక్క మనసుకు ఉన్నటువంటి రహస్యం ఏంటి, ఈ మనసుతో ఇంకేమైనా లాభం పొందొచ్చా? మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క మనస్సుతో చాలా పనులు ఉన్నాయి. ఈ మనస్సు అంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి చిన్న ముద్ద ఉంటుంది కదా, మెదడు. అది కాదు, మెదడు అది స్థూలమైతే దానికి సూక్ష్మమైనటువంటి మహాశక్తి ఈ మనస్సు ఉంది. ఈ మనస్సు అంటే మనస్సుకి శ్వాసకి సంబంధం ఉంది, మనస్సుకి శ్వాసకి సంబంధం ఉంది, శ్వాసకి ఆలోచనలకు కూడా దగ్గర సంబంధం ఉంది. మనస్సు అంటే ఆలోచనల సమూహం అని చెప్పాను కదా నేను మొన్న. మరి ఈ ఆలోచన సమూహాల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి? మనం ఉన్నటువంటి స్టేజ్ ఏంటి, అసలుకి ఈ యొక్క మైండ్ మిరాకిల్ ఎలా చేయగలదు, ఈ మైండ్ మిరాకిల్ ఎలా చేయగలదు అనేది చెప్పబోతున్నాను కదండి మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ నేను చెప్పాను నిన్న, ఫస్ట్ 8 గంటలలోపు, ఉదయం 8 గంటలలోపు మనం ఏం చేయాలి? ఒక వర్క్ ఉంది. ఇన్నాళ్ళు అలా 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 నిద్రించాం. ఇప్పుడు కొత్తగా మీరు మైండ్ మంచి సర్ఫ్ చేసుకొని ఆనంద మార్గంలో వెళ్ళాలని మీరు ప్రయాణిస్తున్న బాటసారులు. కాబట్టి ఈ ఆనంద మార్గం వైపు వెళ్ళాలంటే మొట్టమొదట చేయవలసినటువంటిది 8 గంటలలోపు 6 రకాల పనులు ఉన్నాయి. దాన్ని సేవర్స్ అంటారు. అంటే చెప్తాను, సేవర్స్ అంటే మరి ఏంటో కాదు. మీరు లెగగానే ఉదయం మీ సక్సెస్ అంతా ఫస్ట్ మీరు ఉదయం నిద్రలేస్తారు కదా, అందులోనే ఉంటుంది. ఎలా పడితే అలా నిద్ర లేకూడదు. మీరు లేచేటప్పుడు ఫస్ట్ ఇవి మీరు ఆలోచించండి. ఎస్ అంటే సేవర్స్, SAVERS, సేవర్స్, SAVERS. అందులో ఎస్ అంటే సైలెన్స్. ఫస్ట్ లెగ్గానే సైలెన్స్ మూడ్లోకి వెళ్ళాలి. మీరు సైలెన్స్ కూడా కామ్గా ఉండాలి. సైలెన్స్, కళ్ళు తెరవకూడదు. ఎస్ అంటే కళ్ళు తెరవకుండా ఏం చేయాలి? కాసేపు మౌనం పాటించాలి. తర్వాత ఏ అంటే ఏ అంటే మరేంటో కాదు, అఫర్మేషన్. అంటే మీతో మీరు మాట్లాడుకోవాలి. ఏంటది? ఏం మాట్లాడుకోవాలి? మీతో మీరు ఏం మాట్లాడుకోవాలి? మీతో మీరు మాట్లాడుకోవాలంటే ఇంకేంటో కాదు మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి మొట్టమొదటి పని, నేనేమి కావాలనుకుంటున్నాను. ఫస్ట్ పని ఏంటి? అసలు నేనేమి కావాలనుకుంటున్నాను. రెండోది, దానికోసం నేను ఎటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మూడోది, అనుకున్న దానికోసం నేను దేన్ని వదిలివేయాలి, దేన్ని దగ్గర చేర్చుకోవాలి. అదేంటిది? అదే ఇంటెన్స్ యాక్షన్. లాస్ట్ది ఇంటెన్స్ అటెన్షన్ యాక్షన్. ఫస్ట్ అసలుకి నేనేం కావాలనుకుంటున్నాను, నేను ఏమి చేయాలనుకుంటున్నాను. రెండోది, దానికోసం నేను దేన్ని వదలాలనుకుంటున్నాను, దేన్ని దగ్గర చేసుకోవాలనుకుంటున్నాను. వెరీ 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 ద మోస్ట్ పవర్ఫుల్ పాయింట్ ఇది. చాలా 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 చాలా. కాబట్టి ఈ అఫర్మేషన్ సెకండ్. థర్డ్ స్టెప్ విజువలైజేషన్. విజువలైజేషన్ ఎందుకు చేయాలి? నేను చెప్పాను కదా, మీరు ఏదైతే మీరు అనుకుంటారో అది పిక్చర్గా కన్వర్ట్ చేస్తుందని. కాబట్టి మీరు మంచి 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 విజువలైజేషన్ చేయాలి. మంచి విజువలైజేషన్ చేయాలి. ఆ మంచి విజువలైజేషన్ చేస్తే ఏమవుతుందో తెలుసా?
మంచి వాళ్ళు అవుతారు. మంచి విజువలైజ్ చేస్తే మీ యొక్క వైబ్రేట్ మంచి వస్తాయి వైబ్స్. కాబట్టి ఆ పరబ్రహ్మ మీలో ప్రవేశిస్తుంటారు. ఉండి అంటే నిత్యం లేరా మీలోన? ప్రతి నిత్యం ఉన్నారు. కానీ మీ వేవ్స్ బట్టి, ఆ బ్రెయిన్ వేవ్స్ బట్టి మీ భావ ఉద్రేకాలు మారిపోతుంటాయి. ఎటువంటి వేవ్స్లో మీరు బ్రహ్మాన్ని కూడా దర్శించగలరు. వేవ్స్ అంటే ఎటువంటి మనస్థితిలో ఉండేటప్పుడు మీరు బ్రహ్మాన్ని చూడగలరు, బ్రహ్మాన్ని దర్శించగలరు, బ్రహ్మంతో మాట్లాడగలరు. అదేలా? అది ముందుకున్నది. మై డియర్ ఫ్రెండ్స్, వి అంటే విజువలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ అంటే చూద్దాం. ఈ అంటే మరేంటో కాదు, ఎక్సర్సైజ్ చేయడం. ఇది అయిపోయిన తర్వాత ఉదయం కాసేపు ఎక్సర్సైజ్ చేయాలి. నరాలకి, కండరాలకి కొత్త ఉత్తేజం కలిగించాలంటే మీకు కొంచెం ఎక్సర్సైజ్ అలవాటు చేసుకోండి, మీలో ఒక భాగంగా అలవాటు చేసుకోండి. ఎందుకు? స్వామి వివేకానంద చెప్పారు. ఏం చెప్పారంటే, నువ్వు భగవద్గీత చదవకపోయినా పర్వాలేదురా నాయన, కాసేపు ఫుట్బాల్ ఆడుకుంటురా. సోమరతనంగా తినుకొని ఏవో 2 వేదాలు చదువుకొని అలా పడి ఉంటే ఏం చేయలేరు. నా దేశానికి బలమైనటువంటి, చాలా బలమైనటువంటి వ్యక్తులు కావాలి. ఆ బలం కోసం మీరు ఎక్సర్సైజ్ కాసేపు చేయాలి. కొత్తగా మీలో ఒక నరాలు, కండరాలు బలం అవుతాయి. తర్వాత ఆర్ అంటే అయిపోయింది. వి అంటే విజువలైజేషన్ అయిపోయింది. ఈ అంటే ఎక్సర్సైజ్ అయిపోయింది. ఆర్ అంటే ఇంకేంటి? రీడింగ్. ఒక 10 పేజీలు కనీసం పాజిటివ్వి, మీకు కావాల్సినవి కొంచెం చదవడం ఉండాలి. ఎందుకంటే మెదడుకి పదును పెట్టాలంటే దానికి రోజు చేస్తున్నటువంటి పని చేయకూడదు, మార్పు ఉండాలి. కాబట్టి ఒక 10 పేజీలు కొత్తగా చదువుతుండవాలి ప్రతిరోజు. ఆ మెదడు యొక్క నరాలు యాక్టివేట్ అవుతాయి. దానివల్ల ఏంటంటే మీ బ్రెయిన్ మరింత పవర్ఫుల్గా అవుతుంది. తర్వాత ఎస్ అంటే ఇంకేంటో కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ అంటే స్క్రైబింగ్, రాయాలి. రీడింగ్ అంటే చదవాలి, ఇది రాయాలి. ఒక పాజిటివ్ వర్డ్స్, మీకు నచ్చినటువంటివి, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో, మీకు ఇప్పుడు ఉన్నటువంటి దానికి ఏమేమి ఉన్నాయో కృతజ్ఞతగా కొంచెం 1 పేజో 2 పేజీలో రాయడం నేర్చుకోండి. ప్రతిరోజు రాత అనేటువంటిది రాయాలి. దీనివల్ల మీ బ్రెయిన్ మరింత షార్ప్గా ఉంటుంది. ఇప్పుడేం చెప్తున్నాను? ఎస్ అయిపోయింది, వి అయిపోయింది, విజువలైజేషన్, స్క్రైబింగ్ అయిపోయింది. బస్ ఇంక మీకు ఇప్పుడు ఏం చేయాలి? 6 అయిపోయినాయి. ఈ విధంగా ఈ 6 ఎవరైతే చేస్తారో వాళ్ళు చాలా పవర్ఫుల్ అవుతారు. అంతేకాదు మై డియర్ ఫ్రెండ్స్, మనం స్టేజ్ ఏంటి, మనది అసలు ఏ స్టేజ్లో ఉన్నాం, మనం ఏ లెవెల్లో ఉన్నాం అనేది మొట్టమొదటగా అర్థం చేసుకోవాలి. మన స్టేజ్ అంటే మరి ఇంకేటో కాదు, మనం బ్రహ్మాన్ని ఎందుకు దర్శించలేకపోతున్నాం, మనల్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏంటి? ఎవరో చెప్తారా? మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి, మన ఆత్మని మనం దర్శించలేకపోతున్నాం. మనం అనుకున్నది సక్సెస్ సాధించలేకపోతున్నాం. ఎందుకు మై డియర్ ఫ్రెండ్స్? అది చెప్తాను అండి. మన యొక్క బ్రెయిన్ ఉంది కదా, ఈ బ్రెయిన్ వేవ్స్ ఉంటుంది. ఈ వేవ్స్ 1 గామా లెవెల్, 2 బీటా స్టేట్, 3 ఆల్ఫా స్టేట్, 4 థీటా స్టేట్, 5 డెల్టా స్టేట్. మై డియర్ ఫ్రెండ్స్, ఇదేంటిది స్టేట్లు అంటున్నారు? మరి ఇంకేంటో కాదు, తరంగాలు. మనకి గామా లెవెల్ అంటే, గామా స్టేట్ లెవెల్లో ఉంటే మనం విపరీతమైన కోపం, ఉద్రేకం, అటువంటి మానసిక ప్రవర్తనలోనే మనిషి క్రోధోద్భవంతి సమూహస్మృతి భ్రంశ బుద్ధినాశన, ఇంకొకటి కోసం నెగిటివ్ వర్డ్స్ వాడటం, ఎప్పుడు చూసిన కోపం, బలహీనత, ఇవన్నీ మనకి గామా వేవ్స్లో వస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ గామా వేవ్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ యొక్క గామా వేవ్స్ మనకి బరువు తూచేదాన్ని దేనిలో కొలుస్తారు? కేజీల్లో కొలుస్తారు. ఆయిల్ ఇటువంటిది మిల్లీగ్రామ్లో కొలుస్తారు. ఆలోచనలు కొలవడాన్ని ఫ్రీక్వెన్సీలో కొలుస్తారు. మై డియర్ ఫ్రెండ్స్,
ఫ్రీక్వెన్సీ, ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంది మన మైండ్ అంటే, ఉదాహరణకి విపరీతమైన క్రోధం, కోపం, హరిషడ్వర్గాలతో అలముకున్న వేళ అప్పుడు మనకు ఉంటుంది 40 హెజ్లో ఉంటుంది. 40 HZ అంటే హెజ్ ఏంటి అనుకో. ఉదాహరణకి 40 ఆలోచనలు వచ్చేస్తాయి ఒక నిమిషానికి. ఉదాహరణకి చెప్తున్నాను, 40 ఆలోచనలు వస్తాయి. గామా లెవెల్ మెడిటేషన్ పనికిరాదు. క్రోధంతో ఉన్నటువంటిప్పుడు మెడిటేషన్ చేయలేరు, ఎందుకంటే మైండ్ ప్రశాంతతగా ఉండదు అప్పుడు. కాబట్టి ఆ స్టేజ్ నుంచి రావాలి మనం. ఆ స్టేజ్ నుంచి రావాలంటే ఏం చేయాలి? సెకండ్ స్టేజ్ ఉంది, అది బీటా వేవ్స్ అంటే బీటా స్టేట్. అంటే ఉదాహరణకి 13 ఆలోచనలు వస్తాయి. 13 ఆలోచనలు వస్తాయి ఒక నిమిషంకి. ఈ 13 ఆలోచనలు 13.39 అంటే 13.39లో ఉంటుంది. అంటే బిజీ లైఫ్, వెళ్ళాలి, చేయాలి, యాక్టివ్గా ఉంటుంది మైండ్. క్రికెట్ ఆడడం, ఆటలు ఆడడం, ఏదైనా మాట్లాడడం, ఏదైనా చెప్పడం, ఏదైనా చేయడం, అంటే పంచేంద్రియాలు అన్ని జాగ్రత్త అవస్థలు ఉంటాయి. దట్ ఈజ్ బీటా లెవెల్. ఈ లెవెల్లో ఉండేటప్పుడు కూడా సరిగ్గా ధ్యానం చేయలేరు మై డియర్ ఫ్రెండ్స్. తరువాత ఉంది ఆల్ఫా మైండ్. ఈ ఆల్ఫా మైండ్ ఉంది 7.13 మినిమం హెజ్లో ఉంటుంది. ఈ ఆల్ఫా మైండ్లోనే HGH అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. HGH అంటే ఇంకేంటో కాదు, హ్యూమన్ గ్రోత్ హార్మోన్. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అంటే మన యొక్క తెలివితేటలని క్రియేటివ్ మైండ్ అవుతుంది. ఈ యొక్క ఆల్ఫా మైండ్ని రిలాక్స్ స్టేజ్లో ఉంటుంది. రిలాక్స్ అంటే మినిమం 7 ఆలోచనలు రావచ్చు ఒక నిమిషానికి. 7.13 ఆలోచనలోకి ఉంటుంది. 0.13 అంటే 8వ పాయింట్కి వెళ్దు. ఈ స్టేజ్లో ఉండేటప్పుడు మీకు ఆల్ఫా, అదే మెడిటేషన్ చేస్తుంటే ఆల్ఫా మైండ్లోకి వెళ్తారు. కాసేపు ఆలోచన తగ్గించుకుంటారు. ఈ విధంగా ఆలోచన తగ్గించుకుంటారు. ఇది ఆల్ఫా మైండ్. ఎంత మాత్రం చేత చాలామంది ఆల్ఫా మెడిటేషన్ ఏంటి? ఆల్ఫా మెడిటేషన్ ఇంకేంటో కాదు, మన ఆలోచనలు తగ్గించుకోవడమే. ఇంత మాత్రం చేత కూడా మీరు బ్రహ్మాన్ని దర్శించలేరు. బ్రహ్మం అంటే మీరు ఓన్లీ క్రియేటివ్ మైండ్ వస్తుంది. రిలాక్స్ తోటి ఆలోచన తక్కువైతే క్రియేటివ్ మైండ్ వస్తుంది. తర్వాత మరొకటి ఉంది మై డియర్ ఫ్రెండ్స్, అది డీప్ మెడిటేషన్. అంటే శ్వాస నిమిషానికి 3-4 శ్వాసలు వస్తాయి అంతే, డీప్గా. డీప్ మెడిటేషన్ మినిమం 4.7కి వస్తుంది. అంటే 4 ఆలోచనలు వస్తాయి. అదే థీటా లెవెల్. దీన్ని ఇది డీప్ మెడిటేషన్లో ఉంటారు. డీప్ మెడిటేషన్ దరిదాపు నిద్ర స్థితికి వస్తుంది. అప్పుడు కళలు రావడం స్టార్ట్ అవుతుంది. థీటా లెవెల్స్లో ఏమవుతుంది? కళలు. ఈ థీటా లెవెల్స్లోనే మనకి జరగబోయేది ఆస్ట్రాలజీ బాడీ శరీరం వెళ్ళడం, బయటికి అమ్మవారితో మాట్లాడడం కానీ, పరమేశ్వరుడితో మాట్లాడడం కానీ, నీతో నువ్వు అంటే నీ యొక్క ఆత్మ శరీరాన్ని, నీ ఆత్మను నువ్వు దర్శించుకోవచ్చు అని అన్నప్పుడు కూడా ఈ యొక్క థీటా వేవ్స్లోనే వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఇంత మాత్రం చెప్పి చాలామంది ఆగిపోతారు. వద్దు, ఆగకూడదు, ఇంకా ప్రయాణం చేయాలి. ఏంటి ఆ ప్రయాణం? డెల్టా మైండ్. డెల్టా మైండ్ అంటే సమాధి స్థితి, కలలు రాని ఆలోచన రహిత స్థితి, సంపూర్ణ ఆలోచన రహిత స్థితి. అప్పుడు కూడా నీ మైండ్లో ఒక 4 లేదా 2 ఆలోచనలు ఉంటాయి. ఏంటి? నేను, ఆత్మ, పరమాత్మ, ఇటువంటిది మంచి ఆలోచన. అక్కడ సాక్షాత్ నువ్వే భగవంతుడు అవుతావు. అల్టిమేట్ ఎనర్జీ వస్తుంది నీకు అప్పుడు. అల్టిమేట్ అనంతమైన ఎనర్జీ. నిద్ర కంట 10 రెట్లు నీకు సుఖం దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది. 72,000 నాడులు, మనలో ఉన్నటువంటి నాడులు యాక్టివేట్ అయిన స్థితి డెల్టా మైండ్. అదే తీవ్రమైన గాఢ నిద్రలో మనం ఉంటాం, కళలు కూడా రానిటువంటి స్థితి. ఈ స్థితికి మీరు వెళ్ళాలి. ఈ స్థితికి
మీరు వెళ్ళాలి. ఈ స్థితికి వెళ్ళాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎటువంటి ప్రాక్టీస్? వెరీ వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం మీరు అలారం పెట్టుకొని డీప్గా మెడిటేషన్ చేయండి. ఒక్క నిమిషం. సాధ్యమా అసాధ్యమా మీరు పరీక్షించుకోండి. మీ బలం ఎంత, మీ బలహీనత ఎంత, ఎంతసేపు మీరు మనసు నిలబెట్టగలుగుతున్నారు అని కొన్ని పరికరాలు ఇప్పుడు వచ్చాయి మనకి. ఈ యొక్క ఇవన్నీ దీంతో మీ బలం ఎంత, మీ బలహీనత ఎంత అని మీరు ఆలోచన రహిత స్థితి ఎంతసేపు మీరు చేయగలుగుతున్నారు. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీరు ఏదనుకుంటే అది అవుతారు. ఆ ఏదనుకుంటే అది అవ్వడం ఎలా? ఇంతవరకు మనసు గురించి చెప్పాను. ఈ మనస్సుతో మీరు ఏదనుకుంటే అది ఎలా అవుతుంది? విశ్వ నియమం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. విశ్వ నియమం. విశ్వం ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారంగా జరుగుతుంది. ఆ నియమాన్ని రాయగలవు నువ్వు. విశ్వ నియమాన్ని నీలో నువ్వు రాసుకొని పాస్ చేయగలవు. ఏంట విశ్వ నియమం? ఆ విశ్వ ఏది అనుకుంటే ఏ విధంగా సక్సెస్ మనం చేసుకోగలం. మనం ఆనందానికి మనమే మూల కారణం, మన దుఃఖానికి మనమే మూల కారణం. ఎలా? నీకు నువ్వే ఇన్నాళ్ళు తెలుసో తెలియకో వేరే త్రోవలు వెళ్ళావు. ఇప్పుడు నీకు నువ్వే మంచి త్రోవలు వెళ్ళొచ్చు. ఆ త్రోవ ఏ విధంగా ఉండాలి? ఆ విశ్వ నియమం ఏంటి? అది ఇంకొక భాగంలో చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. మీరు మనిషిగా పుట్టి మనిషిగా చనిపోతే మహాపాపం. అలా చనిపోకూడదు. మరి మనిషిగా పుట్టి మహాత్మునిగా పోవాలి, బ్రహ్మంగా పోవాలి. అసలుకి మనిషికి శరీరానికి జడమం తర్వాత మిగతా పాయింట్లు మీకు చెప్తాను. చాలా టైం అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి విశ్వ నియమం ఏంటి? మీరు అనుకున్న ప్రతి పని 100% సక్సెస్ చేసి తీరుకుంటారు. మీరు 100% మీరు ఏది అనుకుంటున్నారో అది సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ అవడానికి మీరు ఏం చేయాలి అంటే ఇంకేంటో కాదు, ప్రకృతిని అనుసరించి ఉండాలి. ఏంటి ఆ ప్రకృతి? అదే విశ్వం నియమం ఒకటి ఉంది. విశ్వానికి ఒక నియమం ఉంది. ఆ విశ్వ నియమం అర్థం చేసుకుంటే ప్రతి మనిషి కూడా మహాత్ముడే అవుతారు. ప్రతి జీవుడు కూడా దేవుడే అవుతారు. కాబట్టి ఆ నియమం ఏంటో నా గురుదేవులు నాకు చెప్పినటువంటి ఈ విద్య కాస్త నా ఫ్రెండ్స్ తోటి అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి తప్పుగా అనుకోకండి. దీన్ని మీరు ఆచరించి దీన్ని విని వదిలిస్తే లాభం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఆచరించండి. దయచేసి ఆచరించి మీలో ఒక మహాశక్తిని మేల్కొని ఆ బ్రహ్మానందం మీరు అనుభవిస్తే అంతకంటే నాకు కావలసినటువంటి ఆనందం ఇంకొకటి లేదు. కాబట్టి మీరు దాన్ని ఆచరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీలో ఒకరిని నెక్స్ట్ చెప్తాను. విశ్వ నియమం అంటే ఏంటి, మీరు చేయవలసిన లక్ష్యం ఏంటి, లక్ష్యాన్ని చేరుకోవాలంటే చేయవలసినటువంటి ఆలోచన ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా ఏ యొక్క సబ్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ రెండు ఉన్నాయి కదా, ఆ యొక్క సబ్కాన్షియస్ మైండ్ డెవలప్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, అదే విశ్వ నియమం. అంతవరకు చెప్పి ఆపను మై డియర్ ఫ్రెండ్స్. అందరూ అనుకుంటున్నారు కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్. కాదు, ఇంకా ఉంది. అది యోగ పరిభాషలో ఉన్నది. మనస్సులు అందరూ చెప్తున్నారు, రెండు మనస్సులు, కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్, అంతేని ఇంకా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అది నేను యోగంలో మీరు దర్శించాల మైండ్ ఏంటో అది మీకు రేపు చెప్తాను. థ్యాంక్ యూ విశ్వనాథ్.